అందరికీ నమస్కారం. తులారాశి వారు మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారి ప్రేమ ఫలితాల్లో చూసుకున్నట్లయితే ఎందుకు వారి ప్రేమ విడిపోతుంది, ప్రేమ పెళ్లి జరుగుతుందా, విడిపోయిన ప్రేమికులు తిరిగి కలవాలంటే ఏం చేయాలన్నది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. గుప్త నిధులు తీయబడును, స్త్రీ పురుష వశీకరణ చేయబడును, ప్రేమ సమస్యలను పరిష్కరించబడును, సంతానం లేకపోయినా, పెళ్లి కాకపోయినా, భార్యాభర్తలు గొడవలు, చేతబడి నివారణ, ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లో పరిష్కారం చూపగలరు. తులారాశి వారు చాలా స్వచ్ఛంగాను జెన్యున్గాను ప్రేమిస్తారు. ఎదుటి వారితో ఖచ్చితంగా వివాహం చేసుకొని తమ జీవితాంతం తోడుగా ఉంచుకోవాలన్న ఆశతో ఎక్కువగా జీవిస్తారు. కానీ ఎక్కువగా వీళ్ళు విడిపోతూ ఉంటారు. అది మధ్య వ్యక్తుల చెప్పుడు మాటల వల్ల వీళ్ళ ప్రేమలో ఎక్కువగా విడిపోతూ ఉంటాయి. మీరు నమ్మినటువంటి మీరు స్నేహితులు, మీ జీవితంలో నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళే మీరు ప్రేమించే వాళ్ళ దగ్గర మీ గురించి చెడుగా చెప్పడం, మీ గురించి చెడుగా మాట్లాడడం చేసి, లేదా వాళ్ళ వైపు మలుపుకోవడం, వాళ్ళు ఇష్టపడేలా చేసుకోవడం లాగా చేసి అనేక రకాలుగా మీ ప్రేమలో విడిపోవడానికి ప్రథమ కారణంగా వీళ్ళే నిలబడుతున్నారు. కాబట్టి మధ్య వ్యక్తుల వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ప్రేమించిన వాళ్ళు మీ మీద అనుమానం పెట్టినా కూడా చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేయండి. మరి ప్రేమ పెళ్ళి జరుగుతుందా అంటే చాలామంది తులారాశి వాళ్ళు ధైర్యంగా తమ ప్రేమను పెద్దలకి చెప్తారు. చెప్పినప్పుడు పెద్దలు తమలో కులాంతర వివాహాలను లేదా మతాంతర వివాహాలను, ఇష్టం లేని పెళ్ళిళ్ళను వారు ఏదో ఒక మంత్రం చేసో లేదా మాయ చేసో మందు పెట్టో తమ పిల్లల్ని మార్చుకుంటారు, మీకు కాకుండా చేస్తారు. మీరు పెళ్ళి ఒప్పించుకుంటానని చెప్పి వెళ్ళి తను పూర్తిగా దూరం అయిందని మానసిక బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజం తెలుసుకోండి. అలాగే పెద్దలు చేసేటువంటి ఈ తప్పు వల్ల పిల్లల జీవితాలు చాలా వరకు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇతర కారణాల వల్ల చాలా వరకు విడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేమ పెళ్లి జరగాలన్నా, విడిపోయిన ప్రేమికులు తిరిగి కలవాలన్నా ఇక్కడున్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఎటువంటి ప్రేమ సమస్యకైనా 3 రోజుల్లో పరిష్కారం చేస్తారు.